నమస్కారం అండి. నేను మన హెల్త్ ఇండియా రాజేంద్ర రెడ్డి, ఎడిటర్ అండ్ CEO అని మాట్లాడుతున్నాను. నేను చెప్పబోయే విషయం ఏంటి అని అంటే, నేషనల్ హెల్త్ మిషన్ NHM అందులో మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లో బాగా హెల్త్ గురించి అవేర్నెస్ తేవడానికి, లైజనింగ్ చేయడానికి, అంటే వాళ్ళకు తెలియజేయడానికి జనాలకి బాగా కష్టపడే వాళ్ళు ఆశా వర్కర్లు. ఈ ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం 9 నుంచి 10,000 జీతం ఇచ్చేది. కానీ మన ఇప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్ల ముందట వాళ్ళకి 18,000 వేతనం సవరణ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ వేతనం కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి కూడా ఆల్మోస్ట్ 8 నెలలు అయిపోయింది. ఈ 8 నెలల్లో వాళ్ళకి ఎలాంటి జీతాలు సవరణ చేయడం కానీ, లేదా ఒక అభయం ఇవ్వడం కానీ, లేదా మేము పలానా డేట్ నుంచి లేదా పలానా మంత్ నుంచి మీ జీతాలు మేము సవరణ చేసి పెంచుతామని కానీ ఎక్కడ కానీ జరగలేదు. సో ఆశా వర్కర్లను సరే, వాళ్ళు ఆ రోజు రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఏ బేసిస్లో చేసినారో తెలియదు. రోజు రోజుకు అన్నీ మారుతున్నప్పుడు వాళ్ళ వ్యవస్థను, వాళ్ళ శాలరీలను కూడా మారవడానికి ప్రయత్నం చేయాలి గవర్నమెంట్లు. ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో జరిగేటువంటి ఆశా వర్కర్లు చేసేటువంటి గ్రౌండ్ లెవెల్ వర్కులను చాలా పద్ధతిగా చేస్తూ ఉన్నారు. అది గవర్నమెంట్కి తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఆశా వర్కర్ల వేతనాల కొరకు వాళ్ళు కోటిలో ధర్నా చేసి రాస్తారోక చేయడం జరిగింది. వేలాది మందికి తరలి వచ్చినారు. ఈ తరలి వచ్చిన క్రమంలో కమిషనర్ కానీ, NHM కమిషనర్ అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, తర్వాత కావాల్సినటువంటి వాళ్ళ హెచ్ఓడీలందరూ కూడా కలవడం జరిగింది. వాళ్ళ వేతనాలు పెరగాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆశా వర్కర్లు వాళ్ళ జీవితాలు బాగుపడాలని. ఎందుకంటే విలేజ్లో, బేసిక్గా విలేజ్లో, టౌన్లో, సిటీలో ఎక్కడైనా కూడా ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆశా వర్కర్లకు కూడా ఏంది అని అంటే పనికి తగ్గ వేతనము అనేది ఒక పద్ధతిలో పెట్టినారు వాళ్ళని. ఆ పద్ధతి నుంచి మినిమం జీతం అనేది 18,000 ఇస్తామని ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలక్షన్ హామీలో ఇవ్వడం జరిగింది. దాని కొరకు వాళ్ళు ఆశా వర్కర్లు ఆశతో ఉన్నారు. సో వాళ్ళ జీతాలను పెంచడానికి కానీ, లేదా వాళ్ళ జీతాలు సవరణ చేయడం కానీ ఎంత తొందరగా జరిగితే అంత మంచిది అని నేను ఆశా వర్కర్ల తరఫున నేను ప్రభుత్వాలకు కానీ, లేకపోతే వాళ్ళ హెచ్ఓడీలకు కానీ ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా వాళ్ళకు మంచి జరగాలని నేను నా ప్రయత్నంగా, అంటే నేను ఎవరిని కూడా వాళ్ళని ఇబ్బంది వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు. కానీ వాళ్ళ జీవితాలను రెండు చక్కబడేలా చూడడానికి నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో అందులో వాళ్ళ జీతాలు సవరణ చేసి వాళ్ళతో ఇంకా పని ఎక్కువ తీసుకోండి, వాళ్ళతో పని చేయించండి, ఇంకేమైనా మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటే చేయించండి. కానీ వాళ్ళ జీతాలను కూడా సవరించే విధంగా చూడాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.